నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. నాకైతే అధ్యక్ష పదవి వద్దు, నాకు రథసారథి పదవి ఇవ్వాలని అడుగుతున్న అధిష్టానం కుదరదంటోంది. అలాంటప్పుడు మనకు దక్కని పదవి మనం అనుకున్న వాళ్ళకు దక్కితే పార్టీలో మనం ఏది చెప్తే అదే నడుస్తుందని తెగ ఆరాటపడుతున్నారు బీజేపీ అగ్రనేతలు. ప్రస్తుతం బీజేపీలో అంతర్గత పోరు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ అగ్రనాయకుల మధ్య ఈ పోరు కొనసాగుతోంది. అధ్యక్ష రేసులో ఉన్నటువంటి లీడర్లు ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉంటున్నటువంటి సమయంలో తాము చెప్పినట్లుగానే నడుచుకునే నేతలకు పదవి దక్కాలని ఇవాళ ఢిల్లీ అధిష్టానంలో పావులు గదుపుతున్నారట తెలంగాణ బీజేపీ నాయకులు, అది ముఖ్యంగా ముఖ్య లీడర్లు. దీంతో కమలం పార్టీలో ఆధిపత్య పోరు నెక్స్ట్ లెవెల్కు, పీక్ లెవెల్కు చేరుకుందని కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద టాక్ వినిపిస్తోంది. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? ఎందుకంటే అధ్యక్ష రేస్ కాక రేపుతోంది, మరోవైపు అధ్యక్ష రేసు అగ్రనేతల మధ్య ఖచ్చితంగా కాక పుట్టిస్తుందని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. అంటే తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి వాస్తవానికి కూడా కొంత హీట్ రేప్ రాజేస్తోంది. ఎందరో ఆశావాహులు, ఇంకెన్నో ఊహాగానాల మధ్య కొంత స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నికైతే మాత్రం క్లైమాక్స్ స్టేజ్కు చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత వడపోత అధిష్టానం పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇంకా కొంతమంది నేతల పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో కొందరు పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళైతే మరికొంతమంది మాస్ లీడర్లుగా పేరున్నటువంటి లీడర్లు, వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో అగ్రనేత సపోర్ట్ ఉండడంతో కమలం పార్టీలో ఆధిపత్య పోరు కొంత ఆసక్తిని రాజేస్తుంది తెలంగాణ రాజకీయాల్లో. మరోవైపు ఈ ఆధిపత్య పోరు ఖచ్చితంగా ఢిల్లీ బీజేపీ పెద్దలకు కూడా కొంత తలనొప్పిగా మారుతోంది. ప్రతి ఒక్కరు కూడా లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిని అయితే నేనే కావాలి, లేకపోతే నా అనుకున్నటువంటి వాళ్ళకి తమ అనుచరులకు ఇవ్వాలంటే అధిష్టానం దగ్గర పెద్ద ఎత్తున ప్రపోజల్స్ పెడుతున్నట్టుగా కొంత టాక్ అయితే వినిపిస్తోంది. ఇప్పటికే ఈ రేసులో అంటే అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ రావు కానీ, ధర్మపుర అరవింద్ కానీ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కానీ, పాయల్ శంకర్, అట్లాగే మనోహర్ రెడ్డి, రామచంద్రరావులు రేస్లో ఉన్నారు. మరోవైపు డీకేఆర్ను కూడా రేస్లో ఉందనే ప్రచారం జరుగుతోంది. సో ఇప్పటివరకు ఆశావాహులు అధినాయకత్వాన్ని తమ అభిప్రాయాలు బలంగా వినిపించారు. ఖచ్చితంగా మాకే ఇవ్వాలని ఖండించి చెప్పారు. కానీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ అయితే మాత్రం నాకు వద్దంటూ కూడా చెప్పారు. ఇప్పుడు వారి తరఫున అగ్రనేతలకు కూడా రంగంలో దిగినట్టుగా చర్చ నడుస్తుంది. అంటే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు నేతలు వారి అనుచరుల పేర్లు తెరపైకి తీసుకొస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. రేస్లో చాలామంది ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్కు దగ్గరగా ఉన్నటువంటి నేతకి అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రపోజల్ కూడా కొంతమంది నేతలు పెడుతున్నారు. మరోవైపు ఇద్దరు లీడర్లు కూడా ఆ దిశగానే ఉన్నారు. అధిష్టానం కూడా ఆ దిశగానే కొంత ఆలోచిస్తోంది. సో ఇప్పుడు చింతల రామచంద్ర రెడ్డిని, పాయల్ శంకర్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధిష్టానం దగ్గర తెగేసి చెప్పి కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు రామచంద్రరావు, మనోహర్ రెడ్డిలను ఒకరికి అధ్యక్ష పదవి చేయాలని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ జాతీయ నాయకత్వానికి సూచనలు చేసినట్టుగా రిక్వెస్ట్లు పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఇద్దరు ముఖ్య నాయకులు సూచనలు సలహాలు దగ్గరే ఆగకుండా తమ వారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానం వద్ద తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కూడా కొంత గుసగుసలు వినిపిస్తున్నాయి. నేతలంతా బయటికి బాగానే కనిపిస్తున్నప్పటికీ, ఒకరినొకరు గౌరవించుకుంటున్నప్పటికీ కూడా అలా కనపడుతున్నా లోపల మాత్రం ఆధిపత్య పోరు బీజేపీకి పెద్ద ఎత్తున తలనొప్పిగా మారుతోంది. కమలం పార్టీ కార్యకర్తలే ఈ దిశగా చర్చలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ సాగుతోంది. తాను ప్రపోజ్ చేసినటువంటి వారికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని రాష్ట్ర పార్టీలో పట్టు సాధించవచ్చనే యోచనలో కొంత ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకులు కొంత ఆ దిశగా కొంత ఆలోచిస్తోంది, ఎవరికి ఇవ్వాలి. మరోవైపు ఆర్ఎస్ఎస్ అండదండలు కానీ కార్యకర్తల మనోభిష్టం ఏముంది, మరోవైపు పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎవరిని చేయాలి, ఎవరు ఉంటే కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడిగా ఉంటారనేది కూడా ఆలోచిస్తుంది. సో ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు అధిష్టానం దగ్గర ఎవరికి ఎక్కువ పలుకుబడి ఉందో కూడా స్పష్టం అయ్యే అవకాశాలు, సూచనలు ఉన్నాయి కొంత నిర్ణయం తర్వాత. అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్ సూచించినటువంటి నేతలకే అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయా లేదా అనేది మాత్రం కూడా చూడాలి. మరోవైపు ఫైర్ బ్రాండ్ లీడర్లుగా పేరున్నటువంటి నేతల్లో ఎవరో ఒకరు స్టేట్ ప్రెసిడెంట్ కాబోతున్నారనేది మాత్రం కొంత సంక్రాంతి తర్వాతే కొంత తేలిపోబోతుంది. అధిష్టానం పెద్దలు కూడా ఆ దిశగా కొంత ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో మీరు కూడా బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఎవరు కావాలనుకుంటున్నారు? మరోవైపు నిజమేనా అంటే కేంద్ర మంత్రుల మధ్య ఈ ఆధిపత్య పోరు నిజమా అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.